ఓకే, ప్రియమైన దేవుని వాళ్ళారా, మరణం కంటే బలమైనది ఏది అనే ఒక చక్కటి అంశం గురించి మనం ఈ రాత్రి సమయాన ధ్యానం చేద్దాం. మరణం కంటే బలమైనది ఏది? ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన సంగతుల్లో నుండి కొన్ని సంగతులు మనం చూసుకోగలిగితే, దేవుడు తాను వ్రాయించిన పరిశుద్ధాత్మ ప్రేరణ చేత తాను వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథంలో ఆయన కొన్ని కీర్తనలుగా, కొన్ని గీతములుగా, కొన్ని సామెతలుగా అంటే ఆయా సందర్భాలను బట్టి, ఆయా ప్రవక్తల ద్వారా అవసరాన్ని బట్టి ఎన్నో సంగతులు రాయించాడు. ఆ దేవుడు రాయించిన ఎన్నో సంగతుల్లో ఒక చిన్న శ్రేణి గురించి మనం ఈ సందర్భంలో మనం చదువుకుందాం. దేవుడు వ్రాయించిన ఈ మాటలో ఒకసారి పరమగీతంలో దేవుడు వ్రాయించిన మాటను మనం చదువుకోగలిగితే, పరమగీతములు 8వ అధ్యాయము, పరమగీతములు 8వ అధ్యాయము అంటే 6వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనము, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. 7వ వచనం, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయ జాలవు. ప్రియమైన దేవుని వారలారా, మనము చదివిన ఆ వచనాన్ని లేదా పరమగీతంలో దేవుడు వ్రాయించిన ఆ మాటను మనం చూసుకోగలిగితే, అంటే పరమగీతంలో రాయించిన మాట పరమగీతము అని మనం ఎందుకు అంటున్నామంటే, అంటే ఇది పరమందున్న దేవుడు మనుషులపై ఉన్న ప్రేమను తెలియచేయటానికి రాయించిన గీతం ఈ పరమగీతములన్నీ కూడా. ఉదాహరణకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. మన భారతదేశం ఉంది. ఈ భారతదేశం యొక్క నదులు, భారతదేశం యొక్క ఔన్నత్యం, పర్వతాలు, భూభాగాలు, ఈ జలములు, వీటన్నిటినీ కలిపి అంటే భారతదేశ సంపూర్ణ సౌందర్యాన్ని ఒక గీతంలో చెప్పడానికి సుమారుగా 1911లో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు ఒకటి. ఏంటంటే అదే మనం ఎప్పుడూ పాడుకునే జాతీయ గీతం. అంటే ఒక దేశాన్ని గూర్చిన సంపూర్ణ విషయాన్ని ఒక గీతంలో రాయటం. ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తాను చూడండి. ఏంటి అంటే ఒక పల్లెటూర్లలో అది ఆ ఊరి యొక్క సాంప్రదాయాలు కానివ్వండి, ఆ ఊరి యొక్క సౌందర్యాన్ని కానివ్వండి, ఆ ఊరి యొక్క జీవన విధానం, జీవన శైలి, వారుండే తీరు, వీటన్నిటిని కలిపి ఒక గీతంగా పాడేవారు. దాన్నే జానపద గీతం అని అంటారు. అలాగే ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమను గురించి, వారి జ్ఞాపకాల గురించి కొన్ని పాటలు పాడతారు. దాన్ని యుగళ గీతం అని అంటారు. ఇలాగూ అంటే మనుషులు రాసుకున్నవి ఇవి. అయితే దేవుడే, సర్వేశ్వరుడైన దేవుడే, పరమందున్న ఆ దేవుడే మనుషుల్ని ప్రేమించి తనకు మనుషులపై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను తెలియజేయటానికి, ఆ ప్రేమను మనుషుల మధ్య కనపరచటానికి ఆయన రాయించిన గీతమే పరమగీతం అని చెప్పొచ్చు. ఎలాగనంటే మనం ఇప్పుడు చదువుకున్న మాటే దానికి సాక్షాత్కారం అని చెప్పొచ్చు. ఎలాగనంటే ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఇది ఎవరు రాశారు? దేవుడు ఎవరి ద్వారా రాయించాడు అంటే సొలొమోను గారి ద్వారా రాయించాడు. నిజంగా ఆ మాటను ఒక్కసారి మనం పరమగీతములు 1వ అధ్యాయము 1వ వచనంలో చూసుకోగలిగితే, పరమగీతములు 1వ అధ్యాయం 1వ వచనం, సొలొమోను రచించిన పరమగీతము అని చదివాం. సొలొమోను గారు రాయించిన పరమగీతము. మరి సొలొమోను గారు ఎలా రాశారు అంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడే మూలముగా ప్రేరణ పరిశుద్ధాత్మగా
ఆయన రచించారు. అవే పరమగీతములు. సుమారుగా మీరు రాజుల గ్రంథం 4:32లో మీరు చదవగలిగితే సుమారుగా ఆయన 3000 సామెతలు, ఏమండి 1005 కీర్తనలు కూడా రాశారు అని మనం చదువుకుంటాం. అలాగున పరమగీతములను కూడా సొలొమోను గారు రాశారు. ఆయన దేవునికి మనుషుల మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, దేవునికి ఏమండి మనుషుల మీద ప్రేమ వాత్సల్యత ఎంత గొప్పదో, అది ఈ 3 లోకాలు కూడా ఆ దేవుని ప్రేమను విభజించలేనిది, విడదీయలేనిది అన్న సంగతిని గురించి రాస్తూ ఆ ప్రేమను, దేవుని ప్రేమను, మనుషుల పట్ల దేవునికి ఉన్న ప్రేమను, లేదా ఏమండి మనుషులకు సంపూర్ణంగా దేవుని మీద ఉన్న సత్య ప్రేమను విడదీయటం ఎవరి సాధ్యము కాదు అన్న సంగతిని తెలియజేయటానికి ఏమండి ఈ పరమగీతంలో రాశాడు. ఆయన ప్రేమట మరణమంత బలవంతమైనది అని రాయించాడు. ప్రేమ మరణమంత బలవంతమైనది. మరణం ఎంత ఏమండి ఎవ్వరు దీన్ని ఏమండి మరణం నుంచి ఎవరు తప్పించుకోలేదు. అంటే మనం ఎంత చావకూడదు అన్నా అది మనని బలవంతం చేస్తుంది, చంపకపోతుంది. అంటే చాలా బలమైనది కూడా. మరి ప్రేమ కూడా ఎంత బలవంతమైనది అట. ప్రేమ మరణమంత బలమైనది. మనకి మనుషులుగా ఏం తెలుసు? ఎక్కువగా మరణం అంటే తెలుసు, మరణం అంత భయంకరమైనదో, మరణం ఎంత బలమైనదో అన్న సంగతి తెలుసు. కానీ ప్రేమ ఎంత బలమైనదో, ప్రేమ ఎంత బలవంతం కూడా చేయగలదు. బలవంతం అంటే క్షేమ బలవంతం. ఒక అమ్మ తన కుమారునికి భోజనం పెడుతుంది అని అంటే, చిన్న పసికూన వాడు తినడు, ఆయన బలవంతంగా ఆహారం పెడుతుంది. దాని అర్థం ఏంటి? వాడిని చంపటానికా, వాడిని బ్రతికించటానికా? అని బ్రతికించటానికి. అంటే దేవుడు చూపే ప్రేమ కూడా దేవుడు మనల్ని బలవంతం చేస్తుంటాడు. ఏ విధంగా అంటే చెప్తాను చూడండి. నీకు ఇష్టమే లేదు అసలు, నువ్వు ఏమండి కొందరు అనుకుంటారు చూడండి, కొందరు నేను చచ్చిపోవాలనుకుంటారు అసలు వాళ్ళు. కానీ దేవుడు ఏదో విధంగా వాళ్ళని, కొందరు బస్సు కింద పడినా కూడా బ్రతుకుతుంటారు చూసారా, బస్సు కింద పడినా బ్రతికిస్తుంటాడు ఆయన. ట్రైన్ కింద పడి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. అండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ప్రేమ బలవంతం చెప్పడానికి ఉదాహరణ చెప్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళా నీ వెంటే వస్తుంది గాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు దేవుని పట్టించుకోకపోయినా పర్వాలేదు, దేవుడు గాలిని వెంట పంపిస్తున్నాడంటే కారణం ఆయన ప్రేమ. బలవంతంగా నీ ముక్కుల దగ్గర గాలి తీసుకొస్తుంది. ఒక తల్లి తన కుమారునికి లేదా కుమార్తె దగ్గరికి ఎలాగైతే ఆహారాన్ని బలవంతంగా పెడుతుందో బ్రతకాలని, పరమందున్న దేవుడు కూడా తన ఛాయలు, తన అదృశ్య లక్షణాలు కూడా ప్రతి మనిషికి అర్థం కావాలి అని, ప్రతి మనిషి దగ్గరకు చేరువ చేయాలని ప్రకృతిలో అదృశ్య లక్షణాలు ఉంచాను, నా లక్షణాలను ఈ ప్రకృతిలో ఉంచానని చెప్పాడు. రోమపత్రిక 1:21 సంపూర్ణంగా మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు మనిషిని అమితంగా అపారంగా ప్రేమిస్తున్నాడు అన్న విషయం మనకు అర్థం కావాలి. ప్రేమట మరణమంత బలవంతమైనది అని అన్నాడు. ప్రేమ చాలా బలమైనది. ఎంత బలం అంటే ప్రేమ ఎంత బలమైనదో కింది వచనాలు చెప్తాడు. ఏడవ వచనం, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు. ప్రేమకు ఒక పరీక్ష. ఎలాగంటారా? దేవుని ప్రేమకు పరీక్ష. నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు, అగాధ జలములు ప్రేమను ఆర్పజాలదు. దేవుడు మనుషులను ప్రేమిస్తే ఆ దేవుని ప్రేమకు నదీ ప్రవాహములైన అగాధ సముద్ర జలములైన ఆర్పజాలవు. చరిత్ర మీకు గుర్తు చేస్తాను చూడు ఒకసారి. కీర్తన గ్రంథంలో దేవుడు రాయించిన మాట మనం చదువుకోగలిగితే, ఎన్నో అధ్యాయం కీర్తన గ్రంథంలో 106వ అధ్యాయము. కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకోగలిగితే, 106వ అధ్యాయము. అయినను ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను.
ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఎస్ మైదానముల మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. అగాధ జలములలో నడిపించెను. అగాధ సముద్ర జలములు ఎర్ర సముద్రమైన ఆ దేవుని ప్రేమను ఆర్పజాలవు. మనుషుల మీద దేవునికున్న ప్రేమ అపారం. అసలు ఇజ్రాయేలీల మీద ఆ దేవునికి అపారమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమకు ఎవరు అడ్డొచ్చారు? అక్కడ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు ఎర్ర సముద్రమైన ఏమైపోవాలి? అగాధ సముద్ర జలములు సైతం ప్రేమను ఆర్పజేయాలవు. ఇప్పుడు ఆ అగాధ జలములు అన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? వెనక నుంచేమో తరుముతున్నారు వాళ్ళు ఐగుప్తీయులు. ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతే సముద్రం అంతా కూడా వారిని కప్పెట్టాలి, ముంచేయాలి. కానీ అగాధ జలములు సైతం ఇలా దారినిచ్చేసాయి. ఆరిన నేల మీద నడిచినట్టుగా వారు నడిచెళ్ళిపోయారు. ప్రేమైన దేవుని వారలారా, ఎంత అద్భుతం చూడండి. ఆయన ప్రేమ ఎంత గొప్పది. అగాధ సముద్ర జలములు ఆయన ప్రేమను ఆర్పజాలవు. ఎంత ప్రేమ! ఆయన ప్రేమిస్తే మనిషిని ఎర్ర సముద్రమైన పర్వతములైనా ఏదైనా సరేనండి ఆయన విభజించేస్తాడు. ఆయన ప్రేమకు ఎవ్వరూ అడ్డు రావడానికి వీలు లేదు. ఆయన ప్రేమ ఎంత బలమైనదో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన ప్రేమ ఎంత ఔన్నత్యమైనదో, ఆయన ప్రేమ ఎంత విశాలమైనదో, ఆయన ప్రేమ ఎంత శాశ్వతమైనదో ఒక్కసారి మనం బైబిల్లో వ్రాయబడిన సంగతులు మీరు చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఆ మహోన్నతుడైన దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే ఒక మాట చూపిస్తాను. మీరు ఎప్పుడో చదువుకునే మాటే మరొకసారి మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూసుకోగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తనకు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఏ మనిషిని ప్రేమించినంతగా ప్రేమించాడు ఆయన. ఎందుకంటే ఏ మనిషి అయినా ప్రేమిస్తే ఎంతవరకు ప్రేమిస్తారు? ఒక మనిషిని మరణించేంతవరకు ప్రేమిస్తారు. మరణించిన తర్వాత ఆ మనిషి వెళ్ళే ఆత్మ ఎక్కడుందో, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏమంటే ఈ భూమి మీద ప్రేమించిన మనిషి మరణించిన తర్వాత కూడా ఆ మనిషితో కలిసి ఉండగలుగుతాడా? అసాధ్యం. ఏ మనిషి ప్రేమ అయినా మరణం వరకే. మరణించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా మనిషి మనస్సులో, మెదడులో మరపు స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా మర్చిపోతారు. ఏమండి దేవుని ప్రేమ ఎంత ప్రేమ అంటే ఎంతో అంటాడు. ఎంత ప్రేమ అంటే తెలుసా? మనిషి మరణించినా వీడని ప్రేమ. ఇంకా చెప్పాలంటే మరణమైన అందరినీ విడదీస్తుంది, కానీ మరణం అందరినీ విడదీస్తుంది, మనుషులందరినీ. కానీ మరణంతో కూడా విడిపోని ఎడబాయని ప్రేమ, అదే దేవుని ప్రేమ. అందుకే మరణమంతా బలవంతమైనది కాదు. రోమపత్రిక వెళితే ఆయన ఏమంటాడు తెలుసా? మరణము కంటే బలమైనది దేవుని ప్రేమ అంటాడు ఆయన. ఏమంటే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, మరణం వచ్చినా మనల్ని విడదీయదు అని అంటాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసుకోగలిగితే అంత ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మనిషిని అంత గొప్పగా ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమ అంటే మనుషుల ప్రేమ మరణం వరకే, మరణాన్ని కూడా జయించినది నా ప్రేమ అంటాడు ఆయన. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అని అంటాడు. అంటే మరణాన్ని కూడా జయించినటువంటి గొప్ప ప్రేమ. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసుకోగలిగితే 8వ అధ్యాయం 35వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఏమని రాయబడింది అక్కడ? ఇదిగో ఏమండి 35వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు అని రాయబడి చూడండి. అంటే క్రీస్తు ప్రేమ నుంచి మనం విడదీసేవాడెవడు? క్రీస్తు ప్రేమ. ఏ ప్రేమ ఇది? క్రీస్తు ప్రేమ. మనుషుల ప్రేమ కాదు, మనుషులు సృష్టించుకున్న ప్రేమ కాదు, రెండు శరీరాల మధ్య కోరికలతో రగులుతున్న ప్రేమ కాదు, ఆస్తుల మధ్య ఆస్తులను చూసి ప్రేమించుకునే ప్రేమ కాదు, చదువులను చూసి కాదు, అందాన్ని చూసి ప్రేమించుకునే ఈ ప్రేమ కాదు. ఇది క్రీస్తు ప్రేమ. ఈ క్రీస్తు ప్రేమ ఆయుష్ ఎంతో తెలుసా? క్రీస్తు ప్రేమ ఎంత శాశ్వతమైనదో తెలుసా? మనుషుల ప్రేమ మరణంతో ముగిసిపోతే క్రీస్తు ప్రేమ మరణం కూడా ఆ ప్రేమను మరణం కూడా క్రీస్తు ప్రేమను ఎడబాయలేదట.
క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా విడదీయగలదా? ఖడ్గమైనను, బాధలైనను, శ్రమలైనను, వేదనైనను మనలను విడదీయగలదా? విడదీయలేదు. కావాలంటే చరిత్ర తీసుకోండి అని చెప్తాడు ఆయన. ఏమండి, నిజంగా చెప్పనా, లాజరు గారు నిజంగా అండి దేవుని విడిచి బతకాలి. ఆయన కుక్కలు వచ్చి కురుపులు నాకినా కూడా దేవుని విడవకుండా ప్రేమించాడంటే అది కాదా ప్రేమ? ఏమండి, వస్త్రాలు లేని పరిస్థితికి వచ్చినా కూడా ఎందరో వస్త్రాలు లేకుండా ఆనాడు వారిని దిగంబరులను చేశారు. అయినా కూడా ఆయా ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఆయా వేరే వేరే ప్రాంతాలకు చెదిరిపోయి కూడా సువార్త ప్రకటించారు. రంపములతో కోయబడ్డారు. అయినా కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరూ ఎడబాయలేదు. ప్రేమైన దేవుని వారలారా, ఇప్పటికి కూడా క్రీస్తు ప్రేమ నుండి విడదీయాలని మనుషులు ప్రయత్నించినా అది సాధ్యపడదు. క్రీస్తు ప్రేమలో ఉంటే మనం, ఆ ప్రేమ ఎంత గొప్పదో 37వ వచనం, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నింటిని అత్యధికముగా విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనను మన ఎక్సలెంట్ వర్డ్, ఎక్సలెంట్, అండర్లైన్ దిస్ వర్డ్, ఎక్సలెంట్. చూడండి, మన ప్రభువైన యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. అంటే మన ప్రభువు అయిన యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఏది ఎడబాటు, అది మరణమైన అని అన్నాడు. అంటే మరణము కంటే బలమైనదా ప్రేమ అంటే 100% మరణం కంటే బలమైనది. ఎందుకంటే మరణాన్నే జయించినది. ఏ మరణమైతే దేన్నైతే బలంగా చేసుకున్నదో, మరణం ఎలాగొచ్చింది మనిషికి అన్నాడు. ఆదాము హవ్వలు తినకూడదని చెప్పిన ఆ వృక్ష ఫలములు తిన్నారు గనక తినుదినముననే ఆజ్ఞ అతిక్రమించుతువే గనక చచ్చెదవు అని చెప్పాడు. ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ వచ్చినవు అని అన్నాడు. అంటే ఆ మనుషుని ద్వారా మరణం లోకంలోనికి వచ్చింది. అంటే మరణము దేన్ని ఆయుపట్టుగా వాడుకున్నది? ఎలా వచ్చింది? అపవాది ప్రేరణ చేత. అసలు అపవాది బలం ఏంటి? ఆ బలాన్నే బలహీనపరిస్తే అప్పుడు మరణము కంటే బలమైన ప్రేమను మనం అక్కడ స్థాపించవచ్చును. యేసుక్రీస్తు వారు వచ్చేసారండి. యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారో తెలుసా? నిజంగా ఆయన ఏం చేశారో కొన్ని మాటలు మనం చూసుకోగలిగితే, ముందుగా ఒక మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో, అనగా మరణం యొక్క బలం ఎవరిదో, మరణం యొక్క బలం ఏంటో ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసుకోగలిగితే, అవును, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి ఆయన. ఇదిగో మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని. మరణం యొక్క బలం గలవాని ఎవరంట? అపవాదిని. మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. అందరూ భయపడుతుంటే జీవితకాలం అంతా దేనికి దేనికి దాస్యంలో ఉన్నారట? అమ్మో మరణం అంటే భయం. ఆ మరణం చెప్పినట్టుగా వినాలి. మరణం అంటే భయం. దాస్యంలో ఉండిపోయారట, దాస్యంలో ఉన్నారట.
మరణం యొక్క దాస్యములో ఉన్నారట. మరలా ఆ మాట చదవగలిగితే ఏమని రాయబడింది అక్కడ? మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంత మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, మరణము చేత దాస్యానికి లోబడ్డారట. ఈ మరణం యొక్క బలం గలవాడేవాడు అసలు అపవాది. అంటే ఓవరాల్గా ఏమైపోయిందంటే మనుషులు పాపం చేసి సాతాను చేత ప్రేరేపింపబడి దేనికి దాసులుగా అయిపోయారు? మరణానికి దాసులు అయిపోయారు. అంటే ఆటోమేటిక్గా దేనికి దాసులు అయిపోయినట్టుగా? మరణం యొక్క బలమైన వాడుగా ఉన్న సాతానుకు దాసులుగా అయిపోయారు. వీరిని విడిపించడానికి, మరణాన్నే జయించటానికి, ఏ మరణమైతే మనిషికి ఏ శరీరం ద్వారా వచ్చిందో, ఏ శరీరం అయితే మరణానికి దాస్యంలో ఉండిపోయిందో అదే శరీరాన్ని ధరించుకొని అదే శరీరంతోనే పాపం చేయకుండా అదే మరణం యొక్క బలము గలవాడుగా ఉన్న అపవాదిని జయించుటకు ఆయన ఎలా వచ్చినట? రక్త మాంసాలలో పాలివాడయ్యాడట. ఎంత బాగుంది కదా అసలు! రక్త మాంసములలో పాలివాడైపోయి అదే మరణాన్ని ఆయన జయించాడు. మనుషులందరూ కూడా మరణానికి భయం. అదే నిజమైన క్రైస్తవుడైతే, సిద్ధపడిన క్రైస్తవుడైతే మరణం తర్వాతనే విజయం, మరణంతోనే నాకు విజయం అని భావిస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అది ఎందుకంటే అది వాక్య భావన కనుక, అది సత్యం కనుక. అందుకే ఎంత చక్కగా రాయించారు చూడండి. అది మాట మరలా జీవితకాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడి వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసములో పాలివాడాయను. రక్తమాంసములతో పాలివాడయ్యాడు. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు ప్రేమ ఇంత గొప్పది. అంటే మనలాగే రక్తమాంసములతో పాలివాడైపోయి ఆ మరణాన్ని జయించి అపవాది దేన్నైతే ఆయుపట్టుగా వాడుకునిందో, ఏ శరీరాన్ని అయితే లేదా ఏ మరణాన్ని అయితే వాడుకునిందో దాన్నే జయించాడు ఆయన. ప్రపంచ మానవాళికంతా కూడా ఆయన క్షమాపణ అనుగ్రహించాడు. అప్పటి వరకు మనుషులందరూ దాస్యంలో ఉన్నారండి. దాస్యంలో ఉన్నారు అని అంటే ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను చూడండి. మన దేశానికి క్రికెట్ ఆడడానికి మన దేశం తరపున ఎంతమంది ఆడతారు? 11 మంది ఆడతారు. కానీ ఎంతమంది? మొత్తం 120 కోట్ల మంది. 120 కోట్ల మంది ఒకవేళ ఈ 11 మంది ఓడిపోతే ఈ 120 కోట్ల మంది ఓడిపోయినట్టే, అంటే దేశమే ఓడిపోయిందని అంటారు. అదే వాళ్ళు గెలిచారని అంటే దేశమే గెలిచింది అని అంటారు. ఇప్పుడు 120 కోట్ల మంది ఓడిపోయారు. 120 కోట్ల మంది ఓడిపోయారు. మరి వీరందరి తరఫున గెలవాలి అంటే ఒకే ఒక్కడు. 11 మంది కాదు, ఇక్కడ ఒకే ఒక్కడు. మరణానికి దాసులుగా ఉండిపోయింది ప్రపంచం అంతా. అందుకే ఏమంటాడంటే, ఇదిగో ఇలా యేసుక్రీస్తు వారు వస్తుంటే యోహాన్ గారు ఏమన్నారు తెలుసంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. లోక పాప భారాన్ని మోసుకొని దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఒకసారి యోహాను సువార్తలో ఆ మాట మనం చూసుకోగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. 29 లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏం మోసుకొని పోతా? ఎంత భారంగా ఉంటుందండి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పెద్దలు ఒక మాట అంటారు ఏంటి తెలుసా? బరువైన బాధ్యతలు మోసిన వాడే విలువైన మాటలు చెప్పగలడు అని అంటాడండి. బరువు ఎంత భారం, ఎంత భారం. లోక పాప భారాన్ని మోసుకున్నాడు ఆయన. అందుకేనండి ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా విలువైనదిగా ఉంటుంది. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను దేవుడు గ్రంథస్థం చేశాడు. ఆయన నోటి నుంచి వచ్చే మాట లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజేశాడు ఆయన. ప్రతి మాట కూడా విలువైనదిగా ఉంటుంది. అందుకేనండి యవనస్తులుగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి, అదే యవనస్తుడు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిన తర్వాత అతను భార్య, పిల్లలు, కుటుంబం అన్నీ అనుభవించిన తర్వాత అదే వ్యక్తి అప్పుడు మాట్లాడే మాట ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఎంత వ్యత్యాసం ఉంటుంది. అంటే భూమి మీద ఉన్న మనిషికే
ఈ కుటుంబ భారాన్ని మోసిన మనిషి అంత విలువగా కలిగి మాట్లాడి, జాగ్రత్తగా మాట్లాడి, ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఎన్నెన్నో చేస్తుంటే, లోక పాప భారాన్ని మోసుకున్న ఆయన ఎంత జాగ్రత్తగా బ్రతికుంటాడు మీరు ఆలోచించండి. లోక పాపాన్ని మోసుకొని ఏమండి, ఏ పాపం చేయకుండా అందరి పాపాలు మోసుకొని ఆయన అండి పాపం నుంచి విడిపించాడు అని అంటే ఆయన ఎంత జాగ్రత్తగా బతికి ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఎవ్వరూ జయించలేదు మరణాన్ని, కనుక ఆయన వచ్చాడు, మరణాన్ని జయించాడు మనందరి తరపున. 11 మంది జరిగితే దేశమంతా గెలిచిపోయింది, అవును కదండి. ఒకే ఒక్కడు ఆయన పాపభారాన్ని మోసుకుని ఏమండి ఈ దాస్యంలో అందరినీ విడిపించాడు, పాపాన్ని జయించాడు, అపవాదిని జయించాడు. గనుకనే ఆ మనుషులందరి తరపున ఏమండి ఆయన గెలిచాడు. గనుకనే ప్రియమైన దేవుని వాళ్ళారా, పౌలు గారు అంటారు, ఓ మరణమా నీ మా యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన వచ్చి అందరికీ పాపాల నుండి విడిపించాడు, ఆయన గెలిచాడు. ఇప్పుడు చెప్పు, నీ బలం అన్నావు, నీ విజయం అన్నావు, ఇప్పుడు నాతో చెప్పు, నాతో మాట్లాడుంటున్నాడు ఆయన. ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రికలు మీరు చూసుకోగలిగితే ఎన్నో అధ్యాయము, ఒకసారి ఆ మాటను మనం చదవగలిగితే, కొరింథీయులకు రాసిన పత్రికలోని ఒక మాట, 15వ అధ్యాయము 55వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాం. ఓ మరణమా ఎక్కడ నీ విజయం? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలం మనకు జయము అనుగ్రహించిన, మనకు జయం ఎవరి మూలం? యేసుక్రీస్తు. ఇప్పుడు మరణం ఇక్కడ ఒకసారి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? అందుకే బ్రతుకుట క్రీస్తు అన్నాడు, చావైతే లాభం అన్నాడు. అంత అడ్వాన్స్, నెక్స్ట్ లెవెల్ అంటుంటారు కదా అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నెక్స్ట్ లెవెల్ థాట్స్ అనమాట. ఇవి ఏమంటే మనుషులందరూ ఆలోచించేది అంత ఆర్డినరీ థాట్స్, థర్డ్ క్లాస్ థాట్స్ ఆలోచిస్తారు కదా. నెక్స్ట్ లెవెల్ థాట్స్ మన భాషలు ఇప్పుడు ఏమంటే ఈ ఆధునిక ప్రపంచంలో మాట్లాడే భాష ఉంటుంది కదండి. ఆయన ఎంత ఆలోచించాడు చూసారా? మరణాన్ని జయించాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ, నాకంతా తెలిసిపోయింది మరణం, నీ రహస్యమే తెలిసిపోయింది, నీ ఓటమే తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా గెలవాలో నా యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆ మూలాన్ని పట్టాడు. నిన్ను గెలవటానికి మూలం ఆయనే సంగతి మాకు తెలిసిపోయింది అని చెప్పేసాడండి ఆయన. అందుకే ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఈ మరణాన్ని జయించడానికి మూలం యేసుక్రీస్తు, ఆయన జయించాడు కదా అని చెప్పాడండి. పరమైన దేవుని వాళ్ళరా, మరణము కంటే బలమైనది క్రీస్తు ప్రేమ. అయ్యండి, ఆనాడు సముద్ర జలములు ఆర్పివేయలేకపోయాయి. ఈనాడు క్రీస్తు ప్రేమలో నువ్వు ఉంటే ఏమండి నేను ఎంతగా ప్రేమిస్తాడంటే మరణించినా తిరిగి లేపగలడు. మరణము ఆయనను బంధించటం అసాధ్యమన్నాడు. మరణం అందరికంటే బలమైనది, అందరిని బలవంతం చేసి తీసుకెళ్తుంది. ఏమండి, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు అని మనం చదువుకుంటాం. ఏ రాజు అయినా సరే ఆయన మరణించక తప్పదు అని మనం రాజుల గ్రంథం 33వ అధ్యాయంలో చదువుకుంటాం. కానీ మన రాజు, నా రాజు, నీ రాజు, మరణము కూడా ఆయనను బంధించటం అసాధ్యం అన్నాడు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 34వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం ఏమని రాయబడింది అక్కడ? ఇదిగో, ఎన్నో వచ్చింది చదువుతున్నారనే? 24 చదవండి, 23 నుంచి 23, 24. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 23, 24. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. చాలు, మరణము ఆయనను బంధించుట అసాధ్యము అంటే ఆయనను మరణం బంధించటం అసాధ్యం అంటే ఇంపాసిబుల్. అందుకే మరణించి మరలా ఆయన ఏం చేశాడు?
తిరిగి లేచాడు. పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు. ఏమండి, ప్రపంచ పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఏ పాపం చేయకుండా పాపాన్ని జయించాడు, ధర్మశాస్త్రాన్ని జయించాడు ఆయన. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఆ ప్రేమ ఎందుకు, ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే మరణం కూడా నిన్ను నన్ను వేరు చేయకూడదు. ఏ మరణమైతే అడ్డొస్తుందో, ఏ మరణమైతే మన ఇద్దరికి అడ్డం వస్తుందో, అంటే మనిషికి దేవునికి మధ్యన అడ్డం వస్తుందో, పరమగీతం ఇది. ఆ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమంటే అక్కడ ఉన్న అతను అంటాడు, అధికారి, నువ్వు పరమాత్మ కుమారుడవేనా అని అంటాడు. అంటే 14వ అధ్యాయము 61వ మార్కు సువార్త అనుకుంటా. ఏమంటాడు, నువ్వు పరమాత్మ కుమారుడవేనంటే అవును అంటాడు ఆయన. పరమాత్మ కుమారుడు ఆయన. మనమంతా ఆత్మలమైతే ఏమండి పరమాత్మ కుమారులం మనమంతా కూడా. పరమాత్మ కుమారు, అవును నేను. ఆ పరమాత్ముడైన దేవుడే నిజంగా అండి పరమగీతములు రాయించాడు. ప్రేమ యొక్క శాశ్వతత్వం, ప్రేమ యొక్క బలం, ప్రేమ యొక్క ఔన్నత్యం, ప్రేమ యొక్క ఏమండి ఆ గొప్పతనం ఏంటో, ప్రేమ ఎంత బలమైనదో అండి, ప్రేమ ఎంత ధైర్యం కలిగినదో, ఏమండి ప్రేమ ఎంత విలువైనదో అన్న సంగతులను ఏమండి దేవుడు తన దివ్యమైన శ్రేష్టమైన బైబిల్ గ్రంథం ద్వారా ఈ విధంగా ఎన్నో విషయాలు రాయించి పెట్టాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, నిజమే అండి, మరణం చాలా బలమైనది, కానీ మరణం కంటే బలమైనది ఏమండి క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు విడదీయకూడదు. ఒకవేళ క్రీస్తు ప్రేమ నుండి నువ్వు వేరైపోయావు అని అంటే నువ్వే ఏమండి నీకు నువ్వుగా చేసుకున్నదే. ఇక ఆయన అయితే నీ వెంటే ఉంటాడు, నిన్ను వెంట పడ్డాడు కనుకనే నీవు ఏ స్థితిలో ఉన్న కింది స్థితికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. ఏ స్థితికి వచ్చాడు తెలుసా అండి? పశువుల పాక వరకు వచ్చాడు. అన్ని స్థితిగతులు కింది లెవెల్ నుంచి వచ్చాడు ఆయన. అన్ని పరిస్థితులు అర్థం చేసుకోగలిగాడు. పశువుల తొట్టిలో పడుకున్నాడు ఆయన. ముఖ్యమంత్రి వచ్చి పశువుల తొట్టిలో పడుకుంటే ఏదో విచిత్రమని చూస్తాం మనం. 3 లోకాల నేల మహారాజు పశువుల తొట్టిలో పడుకున్నా ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు ఆయన అక్కడ వచ్చి పడుకున్నాడు. నీ కోసం నా కోసం అర్థం కావట్లా. ఒక ముఖ్యమంత్రి వచ్చి మన ఊర్లో ఎక్కడో పశువుల తోటలో పడుకున్నారంటే ఏదో విచిత్రం, ఎందుకు వచ్చారు రాజుగారు ఎందుకు వచ్చారని ఆలోచిస్తారు. కానీ అండి ముఖ్యమంత్రి కంటే ముఖ్యుడు కదా ఆయన. 3 లోకాల నేల మహారాజు కదా ఆయన, నిన్ను ప్రేమించడానికి. అందుకేనండి ఆయన జీవితకాలం దాస్యంలో ఉన్నాను మీ కొరకు అంటాడు ఆయన. ప్రేమకై దాస్యం చేశాను అంటాడు ఆయన. ఫిలిప్పీ పత్రికలో మనం చూసుకోగలిగాం. రిక్తున్నైపోయాను మీకోసం. రిక్తుడు అంటే ఏమి లేని దరిద్రుడు అని అర్థం. ఏమి లేనివాడుగా మారిపోయాను అంటే ఇంత ప్రేమ ఎందుకు అని అంటే మనుష్యులను తిరిగి పరమాత్ముడైన దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాలి. పవిత్రమైన పరిశుద్ధమైన శరీరాలుగా ఆత్మలుగా తిరిగి తీసుకెళ్లాలని ఆయన ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే మనుష్యుల కంటే, మనుష్యుల ఆలోచనలకు అతీతంగా మనుష్యుల కంటే ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఎంతో అని చెప్పాడు ప్రేమైన దేవులా. ఎంతో అంటే మరణము కంటే ఎక్కువగా, మరణాన్ని జయించినంతగా ప్రేమించాడు ఆయన. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించినందుకు మీ కృతజ్ఞతలు. మీ కుమారుడైన క్రీస్తు వారిని మాకు అనుగ్రహించి తండ్రి ఈ రాత్రి వేళలో ఈ చక్కటి మాటలు మేము ధ్యానించడానికి, స్మరించడానికి మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతగా మీ కృతజ్ఞతలు. కన్న తండ్రి, మీ మాటలను మేము అర్థం చేసుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే బిడ్డలుగా మా అందరిని దీవిస్తారని, చేరువచ్చిన ప్రతి బిడ్డకునైనా పరసంబంధమైన దీవెనలు ఇలాగే అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ద్రాక్షరసం.